జయ అపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథల్లో సినీ ప్రియుల్ని అలరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజు కథలు పైకి యాక్షన్, ప్రాధాన్యమున్న గ్యాంగ్ స్టార్ల కథల్లా కనిపించినా వాటిలో అంతర్లీనంగా ఓ అణగారిన జాతి పడే వేదన, అణచివేత, అన్యాయం తదితర అంశాలు దాగి ఉంటాయి. జిగర్ తండా, మహన్ లాంటివన్నీ ఈ కోవకు చెందినవే. ఇప్పుడు వచ్చిన ఈ రెట్రో కూడా ఆ తాను ముక్కే టైటిల్ తగ్గట్లుగానే ఇది 1960, 1993ల మధ్య కాలంలో జరిగే కథ. ఈ చిత్ర ట్యాగ్ లైన్ లో చెప్పినట్లు ప్రేమ, నవ్వు, యుద్ధం అన్నవి ఇందులో ఉన్న ప్రధాన అంశాలు. ప్రేమించిన భార్య కోసం హింసను వదిలేసిన కథానాయకుడు ఆ ప్రేమను కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వస్తే ఏం జరిగింది, ఈ ప్రయాణంలో ఓ జాతి మోములో నవ్వులు పూయించే బాధ్యత తనపై ఎందుకు పడింది, దానికోసం తనేం చేశాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఇలా భిన్న ధృవాలపై ప్రేమ యుద్ధాల్ని ఒక కథలో మిళితం చేసిన తీరు బాగున్నా వాటి తాలూకు సంఘర్షణకు అత్యంతం ఆసక్తికరంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తడబడ్డాడు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పలేకపోయాడు. లవ్, లాఫ్టర్, వార్, ధర్మం అంటూ ప్రతి ఎమోషన్ను ఒక సుదీర్ఘమైన చాప్టర్లుగా వివరిస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెట్టాడు. దీనికి తోడు కథంతా ఊహలకు తగ్గట్లుగా సాగడం, ప్రేమ కథలో బలమైన భావోద్వేగాలు పండకపోవడం, ప్రధాన లోపాలు పారి చిన్నతనం ఎపిసోడ్ నుంచి రుక్మిణితో పెళ్లి పీటలెక్కడం వరకు రొటీన్ డ్రామాగానే కథా కథనాలు నడుస్తాయి. అనుకోని పరిస్థితుల్లో పారి జైలు పాలవడం, రుక్మిణి కనిపించకుండా పోవడంతో కథలో సంఘర్షణకు బీజం పడుతుంది. రెట్రో మూవీ రివ్యూ రుక్మిణి జాడా తెలిసి పారి జైలు నుంచి బయటకు రావాలని నిర్ణయించుకోవడం, సరిగ్గా అప్పుడే తిలక్ గ్యాంగ్ అతన్ని వెంటాడేందుకు సిద్ధపడటం కథను రసవత్తంగా మారుస్తాయి. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తిని రేకెత్తిస్తాయి. చివరిగా రెట్రో రొటీన్ రొమాంటిక్ యాక్షన్.